హలో అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి మా ఇంట్లో కంద పులుసు అండి. అందులోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, రొయ్యలు, వెండి రొయ్యలు అండి, ఉప్పు, కారం, పసుపు, ఎగ్స్. పొయ్యి మీద బాండి పెట్టుకుని ఆయిల్ వీట్ అయిన తర్వాత ఎగ్స్ వేపుకుని పక్కకు తీసుకోవాలండి. అందులోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, వెండి రొయ్యలు వేసుకుని 10 నుంచి 20 నిమిషాలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి కంద ముక్కలు కూడా వేసుకుని మరో 5 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత ఉప్పు, కారం వేసుకుని మరో 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. మగ్గనిచ్చిన తర్వాత అందులోకి ఫస్ట్ తీసుకుని పక్కన పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకుని 10 నుంచి 20 నిమిషాలు ఈ పులుసు మరగనిస్తే చాలా సూపర్ ఉంటుందండి. అందులోకి కొత్తిమీర కూడా వేసుకుని మరగనిచ్చిన తర్వాత ఇది రైస్లోకి కానీ చపాతీ, రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. బాయ్ బాయ్.